అందరికీ నమస్తే। ఈ రోజు మన వీడియోలోని చాలా ఆరోగ్యకరమైనవి, బలాన్ని ఇచ్చేవి మరియు ఎన్నో పోషకాలు ఉన్న ఫ్లాక్స్ సీడ్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం। ఈ లడ్డు వయసులో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది। ఎయిర్ ఫాల్ తగ్గించడానికి, వెయిట్ లాస్ కి మరియు పిల్లలకి పర్ఫెక్ట్ హెల్తీ స్నాక్స్ గా పనిచేస్తుంది। సో వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయండి। మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి। దీనికోసం ఒక తలసరిపాటు కడాయిని తీసుకుని అది కొంచెం హీట్ అయ్యాక అందులోని 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ ని వేసుకోవాలి। వీటిని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే అయితే మనం ఫ్రై చేసుకోవాలి। ఎప్పుడైతే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కలర్ ఈ విధంగా చేంజ్ అవుతావో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక సెపరేట్ ప్లేట్ లో వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే చల్లారబెట్టుకోవాలి। మళ్ళీ ఇప్పుడు అదే కడాయి పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి। వేసుకున్నాక ఇందులోని 1/2 కప్పు బాదం, 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఇప్పుడు నేను 1 కప్పు మక్నా కూడా వేసుకుని లో ఫ్లేమ్ లోనే ఒక 5 to 10 మినిట్స్ మక్నా క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ఒక సెపరేట్ ప్లేట్ లోకి వేసుకోవాలి। వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అని అయితే చల్లారనివ్వాలి। ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని అందులోని ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి కూడా వేసుకుని లైట్ గా అయితే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా చల్లారబెట్టుకోవాలి। మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి। ఈ విధంగా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని కూడా ఒక సెపరేట్ ప్లేట్ లో వేసుకుని సైడ్ అయితే ఉంచుకోవాలి। తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, కాజు అలాగే మక్నా కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ లో అయితే వేసేసుకోండి। అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి, దాన్ని కూడా ఇంకా వేసేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి। ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకుని అందులోని 1.5 కప్పు బెల్లాన్ని అయితే వేసుకోండి। కొంచెం స్వీట్ అనేది తక్కువ తిన్న వాళ్ళైతే ఒక 1/2 కప్ అనేది తగ్గించుకోవచ్చు। ఇప్పుడు బెల్లం అనేది ఇందులో 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోండి। ఇప్పుడు బెల్లం అనేది మనకి తీగి పాకం వచ్చే వరకు అయితే అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోద్ది ఈ విధంగా। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకోండి। వేసేసుకుని అదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకోండి ఒక 1/2 అవర్। ఇప్పుడు చూసారా ఈ విధంగా చల్లారబెట్టుకుని ఇప్పుడు మన చేతులకు కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని వాటిని చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే ఈ విధంగా చుట్టుకోవాలి। అంతేనండి, ఎంతో హెల్దీ అయిన ఫ్లాక్స్ సీడ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది। మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।